నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు, కానీ ఇక్కడ హరీష్ రావు విషయంలో మాత్రం ట్రూత్ ఆల్వేస్ టీమ్స్ అన్నట్లుగా తీర్పు వెలువడింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సుప్రీంకోర్టు వరకు సాగిన ఈ లీడర్ బ్యాటిల్లో అసలే జరిగింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది? లెట్స్ వాచ్. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం ఎప్పటికీ గెలవదు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి న్యాయ పోరాటం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి హరీష్ రావును చుట్టుముట్టిన వివాదాలకు సుప్రీంకోర్టు తీర్పుతో ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ అక్రమమని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. నిప్పు లేనిదే పొగ రాదు అనుకున్నారు, కానీ ఇక్కడ నిప్పు అంటించడమే పొరపాటని హైకోర్టు తేల్చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఫోన్ ట్యాపింగ్ వంటి సీరియస్ ఇష్యూలో విచారణ అవసరమని, హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెటర్ లేట్ దెన్ నెవర్ అనుకుంటూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో గట్టిగానే వాదనలు వినిపించింది. విచారణకు అనుమతిస్తేనే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఇక ఇవాళ ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ హరీష్ రావుపై విచారణకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. దీంతో హరీష్ రావుకు చట్టపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ తీర్పు వెలువడగానే బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సత్యమేవ జయతే అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ధర్మం సాధించిన విజయమని పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. రైట్ వర్సెస్ రాంగ్ పోరాటంలో చివరకు నిజాయితీనే గెలిచిందని వారు సంబరాలు జరుపుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హరీష్ రావుకు అతిపెద్ద విజయంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పుతో హరీష్ రావుపై ఉన్న చట్టపరమైన విచారణల భయం తొలగిపోయింది. ఆయన రాజకీయంగా మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. పార్టీ కీలక నాయకుడికి ఊరట లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కేడర్ సంబరాల్లో మునిగిపోయింది. రాజకీయ కక్షలతో వేసే కేసులు కోర్టులో నిలబడవని, నిజాయితీగా ఉంటే న్యాయం వెన్నంటే ఉంటుందని ఈ తీర్పు చాటి చెప్పింది. గత కొంతకాలంగా ఈ కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయ విమర్శలకు సుప్రీం తీర్పుతో ఫుల్ స్టాప్ పడినట్లయింది. వాస్తవాలను దాచలేమనడానికి ఈ తీర్పే నిదర్శనం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు పెట్టారని హరీష్ రావు వాదిస్తుండగా, ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తోంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పుతో హరీష్ రావుకు ఈ కేసులో క్లీన్ చిట్ లభించినట్లయింది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ తీర్పును కీలకంగా చూస్తున్నారు. అధికార పక్షం రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసినా న్యాయస్థానాలు వాస్తవాలను గుర్తిస్తాయని ఈ తీర్పు నిరూపించింది. ఎవిడెన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ అలిగేషన్స్ అన్నట్లుగా ఆధారాలు లేని ఆరోపణలు నిలబడవని మరోసారి రుజువైంది.